హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒక చేయి దేవుని వైపు చూపిస్తూ కళ్ళు మూసుకోండి, నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ఈ యొక్క రాత్రి వేళ నీ మాటలు వినడానికి నేను వచ్చి ఉంటున్నాను. మీరు నాతో మాట్లాడండి. నా జీవితానికి కావలసినటువంటి మీ మాటలు నాకు అనుగ్రహించండి. నా మనోనేత్రాలు తెరవండి. వాక్యంలోని సత్యాలను నేను గ్రహించటానికి అర్థం చేసుకోవడానికి వాటి ప్రకారం జీవించడానికి నేను సర్వసత్యంలో నడవటానికి నాకు కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీరు ఈరోజు మనం ప్రపంచం అంతా చూసినట్లయితే ప్రపంచంలో చాలా పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో ఎన్నికలు జరిగిన తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. అంతర్జాతీయంగా చాలా పరిస్థితులు మారుతాయి. ఈ పరిస్థితులు మారటానికి గల కారణం ఏంటంటే ఒకే ఒక వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి అంటే యాంటీ క్రైస్ట్ను పిక్చర్లోకి తీసుకొని రావడానికి ప్రపంచమంతా కూడా కదలికలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఏదో నేడో రేపో తొందరగా ఇవి అన్నీ కూడా ఒక పద్ధతికి వచ్చేస్తాయి. హల్లెలూయా. అయితే ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. చాలామందికి కొన్ని రోగాలు ఇట్లా వస్తాయి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవానికి దెర్ ఆర్ సో మెనీ మ్యాన్-మేడ్ డిసీజెస్ దీస్ డేస్. మ్యాన్-మేడ్ డిసీజెస్. క్యాన్సర్ ఈజ్ మ్యాన్-మేడ్. తెలుసా? ఒకప్పుడు లేవు ఎక్కువ, ఇప్పుడున్న. ఎందుకు? దే ఆర్ ప్రిపేరింగ్ సర్టన్ థింగ్స్. ఇప్పుడు ఫుడ్ స్టఫ్స్ కూడా క్యాన్సర్ వచ్చే విధముగా ఆ యొక్క ఫుడ్ స్టఫ్స్ను తయారు చేస్తున్నారు. అవి తిన్న తర్వాత వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. అవి ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వాళ్ళకు క్యాన్సర్ వస్తుంది. ఇట్స్ ఎ బిజినెస్. అర్థమవుతుందా? దానికి కావలసిన మందులు తయారు చేసేది కూడా వాళ్ళే. క్యాన్సర్ సృష్టించేది, క్యాన్సర్ వచ్చే విధంగా తయారు చేసేది, దానికి సంబంధించిన మందులు అవన్నీ తయారు చేస్తుంది కూడా వాళ్ళే. దీనికంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు అంటే మనుష్య జాతినంతటిని కూడా కాకావికలం చేసి, లైక్ ఒక కోవిడ్ రావడం కానీ, ఇంకా ఫ్యూచర్లో వైరసెస్ రిలీజ్ చేయడం కానీ, ఇవి ఏవి జరిగినప్పటికీ కూడా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే వీఆర్ గెటింగ్ వెరీ నియరర్ టు ది ఎండ్ టైమ్స్. ర్యాప్చర్కు అతి సమీపంగా మనం వెళ్తుంటున్నాము. ప్రతి అడుగు కూడా యేసుక్రీస్తు వచ్చి సంఘాన్ని ఎత్తకపోయిన తర్వాత, తను ఎత్తుకొని వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రపంచంలో 7 సంవత్సరాలు భయంకరమైన పరిస్థితులు నెలకొంటాయి. అప్పుడు దేవుడా అని పిలిస్తే కూడా ఏం జరగదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు కాబట్టి. భూమి విడవబడిన ఒక ప్లానెట్ అయిపోతుంది. ప్లానెట్ అంటే గ్రహం, విడవబడిన గ్రహం. దేవుడు విడిచిపెట్టేసి ఉంటాడు. ఆమేన్. సో మనము గుర్తించాల్సిన విషయం ఏంటంటే వాట్ ఎవర్ బి ది కండిషన్, ఈరోజు మన చుట్టూ ఏ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుని మించిన ఆశ్రయము, దేవుని మించిన దుర్గము మనకు లేదు. ఆమేన్. భయపెట్టాలని నేను చెప్పట్లేదు. జాగ్రత్తగా మనం ఉండాలి. మనం ఆ పాయింట్ మిస్ కాకూడదు. ర్యాప్చర్ ఈ మొమెంట్లో వచ్చిందంటే నేను ఎత్తబడాలి అనే థింకింగ్ మనకు ఉండాలి. హల్లెలూయా. అండ్ అదేవిధంగా ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులను మన ధైర్యంతో, మన శక్తితో, మన యొక్క చాకిచక్యాలతో మనం ఎదుర్కోలేము. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము చూస్తుంటున్నాము. హల్లెలూయా. దేవుని వాక్యం వైపు మనం ఎదురు చూస్తుంటామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వ భూమికి సంతోషకరముగా ఉన్నది. ఆమేన్. ఉత్తర దిక్కున ఒక మహారాజు ఉన్నాడు. ఉత్తర దిక్కున అంటే లోకంలో మీరు గమనిస్తే మన రియల్ ఎస్టేట్ బిజినెస్లో వాళ్ళు కూడా ఏం చెప్తారు? నార్త్ ఫేసింగ్ అంటుంటారు. నార్త్ ఫేసింగ్కి ఒక వాల్యూ ఉంటుంది. ఎందుకు? వాళ్ళ థింకింగ్ ఏమంటే నార్త్లో దేవుడు ఉంటాడు.
అర్థమైందా? నార్త్లో దేవుడు ఉంటాడు అనేది. ఏ నార్త్? అందరూ జియోగ్రాఫికల్ నార్త్ అనుకుంటారు. ఇది జియోగ్రాఫికల్ నార్త్ కాదు. ఇది ఉత్తర దిక్కు అనేది ఏంటంటే భూమికి ఏ పక్క నుంచి ఏదైనా నార్త్ కావచ్చు. ఇదేంటంటే దేవుడు ఎత్తైన ప్రదేశంలో ఉంటాడనేది చెప్తున్న మాట. ఉత్తర దిక్కు అంటే చాలా ఎత్తైన ప్రదేశం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం. సియోను అన్నిటికంటే పెద్ద పర్వతమా? కాదు. ఎవరెస్ట్ అన్నిటికంటే పెద్ద పర్వతం. కానీ సియోనును ఎందుకు ఒక ఎత్తుగల పర్వతము, ఒక గొప్ప పర్వతం అని ఎందుకు అంటున్నారు అంటే బికాస్ గాడ్ హ్యాస్ టేకన్ ఇట్ యాజ్ హిస్ ఓన్. ఇది నాది అనేది దేవుడు చెప్పి ఉంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని పర్వతము అన్న లేకపోతే దేవునికి సంబంధించినది అన్న ఇది సియోనును కనెక్ట్ చేస్తుంటారు ఇప్పుడు బైబిల్లో. అందుకోసము సియోనుకు ఒక ప్రాముఖ్యత ఉంది. సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. 3వ వచనం చూడండి. దాని నగర్లలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. ఇంగ్లీష్ లో చదవండి. గాడ్ ఈస్ నోన్ ఇన్ హర్ ప్యాలెసెస్ యాజ్ ఎ రెఫ్యూజ్. హల్లెలూయా. సియోను అనే ప్రదేశం ఏంటి? బైబిల్లో చాలా మంది కొందరు పాటలు కూడా రాశారు. సియోను పాటలు సంతోషంగా పాడుకుంటూ సియోనుకు పోదాము అంటారు. దిస్ ట్రూత్ ఏంటంటే నువ్వు ఏ రోజు యేసుక్రీస్తును అంగీకరించావో యు ఆర్ బార్న్ ఇన్ జయన్. నువ్వు సియోనులో జన్మించి ఉంటున్నావు. హల్లెలూయా. సియోనుకు పోయేది లేదు. యేసుక్రీస్తును అంగీకరించావంటే సియోనులో నువ్వు జన్మించావు. ఆమేన్. ఇక్కడ గమనించండి. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. సియోను నగరములలో, తెలుగు ఇంగ్లీష్లో ఏమంటే హర్ ప్యాలెసెస్. అక్కడ గొప్ప గొప్ప భవనాలు ఉన్నాయి. ప్యాలెస్ అంటే రాజమందిరాలను, వాటిని ప్యాలెస్ అంటారు. గొప్ప అంటే చాలా పెద్దవి అన్నమాట. అయితే దేవుడు గాడ్ ఈజ్ నోన్ ఇన్ హర్ ప్యాలెసెస్ యాజ్ రెఫ్యూజ్. ఆయన ఒక ఆశ్రయంగా ప్రత్యక్షమగుచున్నాడు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధనలో ఓల్డెన్ డేస్లో, పాత నిబంధనే కాదు మామూలుగా లోకంలో ఎక్కడైనా కూడా ఓల్డెన్ డేస్లో కోటలు కట్టుకునేవాళ్ళు. కోట దేనికి కట్టుకుంటారు? రాజులు ఉండడం. కోటలు ఎందుకు కట్టుకుంటారు? యుద్ధం జరిగితే వాళ్ళ మీద ఏమీ కాకుండా, వాళ్ళకే అపాయం రాకుండా దాక్కోవడానికి కట్టుకుంటారు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు ఏ రోజు కూడా కోటలను ఆశ్రయంగా చేసుకోలేదు. మీరు గమనించండి, బైబిల్లో కోటలోకి పోయి దాక్కున్నారు అనేది ఉండదు. వాళ్ళు ఎప్పుడు యుద్ధం చేస్తారు, ఓడిపోయినా ఓడిపోతారు, కానీ యుద్ధం అయితే చేస్తుంటారు వాళ్ళు. మనం బైబిల్లో గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కోటల కంటే కూడా దేవుని ఆశ్రయంగా వాళ్ళు కలిగి ఉంటున్నారు ఎప్పుడు కూడా, ఎక్కువ శాతం. హల్లెలూయా. ఒకడో ఇద్దరో తప్పులు చేసి ఏమంటారు ఇబ్బంది పడి ఓడిపోవడం తప్ప మిగతా మెజారిటీ ఆఫ్ ది కింగ్స్ మనం గమనించినట్లయితే ఎప్పుడెప్పుడైతే వాళ్ళు దేవుని ఆశ్రయంగా కలిగి ఉంటున్నారో వాళ్ళు యుద్ధంలో గెలిచినట్టే మనం చూస్తుంటాం. ఆమేన్. అంటే కోటలను వాళ్ళు ఆశ్రయంగా పెట్టుకోలేదు. మనం బైబిల్లో గమనించినట్లయితే కోటలు ఉంటాయి, కానీ వాళ్ళు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళేవాళ్ళు, దాక్కొని లోపల ఉండిన పరిస్థితి లేదు. ఈవెన్ మీరు గమనించండి, మన దావీదు కాలంలో కూడా, దావీదు ఇంకా చిన్నపిల్లడు ఉన్నప్పుడు గొలియాత్ వస్తాడు. వీళ్ళందరూ యుద్ధానికి వెళ్ళారు, ఫిలిస్టీల మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఇంట్లో లేరు వాళ్ళు, అందరూ యుద్ధ భూమిలోనే ఉన్నారు. కానీ భయపడి అక్కడక్కడే పారిపోతున్నారు. అర్థమవుతుందా? కోటలో పోయి దాక్కోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? అంటే వాళ్ళు కోటలను ఆశ్రయంగా పెట్టుకోలేదు, దేవుని మీదనే చూసుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే దేవుని ఆశ్రయించిన వాడు ఎవడైతే యుద్ధం చేస్తాడో అప్పుడు వాళ్ళు గెలుస్తూ వచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే 91వ కీర్తన 1వ వచనం చూడండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చాలు. ఎవ్వరికి ఏ ప్రమాదం వచ్చినా, ఎవ్వరికి ఏం భయం వచ్చినా ఈ కీర్తన పాడుకొని పోతారు, చదువుకొని పోతారు. మహోన్నతుని చాటున నివసించేవాడు. ఈ కీర్తన అంతా చదివి గాడ్ ఆఫ్ సామ్ 91 నన్ను కాపాడు అనుకుంటూ పోతుంటారు. అవునా కదా? చాలామంది ఏదైనా ఇబ్బంది ఉందంటే అర్జెంటుగా మనకు హెల్ప్ కావాలంటే ఈ ప్రార్థన చేసుకుంటారు, ఈ యొక్క కీర్తన పాడుతుంటారు. సామ్ 91. మహోన్నతుని చాటున. చాటు అంటే చాటు. ఇంగ్లీష్లో చూడండి. హీ దట్ dwelleth in the He that dwelleth in the secret place of the Most High. సీక్రెట్ ప్లేస్ అంటే, సీక్రెట్ అంటే మీ ఇంట్లో డబ్బులు ఎక్కడ దాచిపెడతారు?
సీక్రెట్ ప్లేస్ కదా, ఎవరికి తెలియకూడదు. ఎందుకు? దట్ ఈస్ ప్రెషియస్, సంథింగ్ విచ్ ఈస్ వెరీ ప్రెషియస్, ఎవరికి కనపడకూడదు, అది మా దగ్గరే ఉండాలా అనుకుంటే ఏం చేస్తారు? సీక్రెట్ ప్లేస్ లో దాచిపెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, హీ దట్ dwelleth in the secret place of the most high shall abide under the shadow of the almighty. మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చాలాసార్లు నాకు ఒక క్వశ్చన్ ఉండేది, ఎప్పుడు దేవుడి దగ్గర సీక్రెట్ ప్లేస్ ఏముందబ్బా? మీకు ఎప్పుడన్నా అనిపించిందా సీక్రెట్ ప్లేస్ ఏముంది దేవునికి? అనిపించలేదా? బైబిల్ చదవరా? నాకు చదివినప్పటి నుంచి ఎప్పుడు డౌట్ ఉండేది, ఇదేంది సీక్రెట్ ప్లేస్, దేవుడు ఏం సీక్రెట్ ప్లేస్ పెట్టుకున్నాడు? ఆ సీక్రెట్ ప్లేస్ ఇన్ Psalm 91 ఈజ్ రివీల్డ్ ఇన్ Colossians 3:3. చూడండి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీరు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ దాచబడి ఉన్నది? దేవుని యందు దాచబడి ఉన్నది. క్రీస్తుతో కూడా, క్రీస్తుతో మీ జీవము దాచబడి ఉన్నది. దాచిపెట్టాలంటే ఎక్కడ దాచిపెడతారు? క్రీస్తుతో కూడా సీక్రెట్ ప్లేస్ లో దాచిపెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. సీక్రెట్ ప్లేస్ ఏంటి? ఇక్కడ క్రీస్తుతో, క్రీస్తు. హల్లెలూయా. నువ్వు యేసు క్రీస్తును అంగీకరించావంటే యువర్ లైఫ్ ఈజ్ హిడ్ విత్ క్రైస్ట్. నీ జీవితము యేసు క్రీస్తుతో కూడా దాచబడి దేవునిలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, సీక్రెట్ ప్లేస్ అంటే ఎక్కడో ఒక చేతులతో కట్టబడిన కోట కాదు, లేకపోతే చర్చ్ మందిరం కాదు, ఇంకా లేకపోతే ఇంకేది కాదు. అర్థమవుతుందా? టెంపుల్స్ కాదు. సీక్రెట్ ప్లేస్, దేవుని ఉద్దేశంలో సీక్రెట్ ప్లేస్ అంటే దేవుడు దాచే ప్రదేశం. ఏంటా ప్రదేశం అంటే యేసుక్రీస్తు. నువ్వు ఏ రోజు యేసుక్రీస్తును అంగీకరించావో ఆ రోజున నువ్వు దేవుని యొక్క సీక్రెట్ ప్లేస్లోకి వచ్చేసావు. హల్లెలూయా. యేసయ్యను అంగీకరించావంటే యు ఆర్ హైలీ ప్రొటెక్టెడ్ బై గాడ్. ఆమేన్. యు హ్యావ్ 24 hours ప్రొటెక్షన్. యు ఆర్ 24 hours ప్రొటెక్షన్. గమనించండి, యేసుక్రీస్తుతో నీ జీవము దాచబడినది. ఇందులో దానికంటే ముందు ఒక మాట అన్నాడు, మీరు మృతి పొందితిరి. ఎవరికి మృతి పొందారు? యేసుక్రీస్తును అంగీకరించిన రోజున నేను ఈ లోకంకు మృతి చెంది ఉంటున్నాను, నాకు ఈ లోకం విషయాలతో నేను మృతి చెంది ఉంటున్నాను అని ఎవరు డిసైడ్ చేసుకుంటారో, ఆమేన్, వాళ్లకు వాళ్ళ జీవము యేసుక్రీస్తుతో కూడా దాచిపెట్టబడి ఉంటున్నది దేవునిలో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాన్షియస్నెస్ ఎప్పుడైతే నీకు ఉంటుందో యు విల్ నెవర్ ఫియర్ ఇన్ లైఫ్. యు విల్ లివ్ ఎ ఫియర్లెస్ లైఫ్. భయపడాల్సిన పరిస్థితే లేదు. ఒక క్రైస్తవుడు భయపడే ప్రసక్తే లేదు ఏ విషయానికైనప్పటికీ. ఆమేన్. ప్రాణం తీస్తామని ఎవరైనా వచ్చినా కూడా భయపడే ప్రసక్తే లేదు. ఏదేమైనప్పటికీ మై లైఫ్ ఈజ్ హిడ్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్. నా జీవితము దేవునిలో నేను దాచబడి ఉంటున్నాను. హల్లెలూయా. మన రీసెంట్గా ఒక వీడియో చూస్తుండిన సమ్ పాస్టర్, ఆయన భార్యను గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఒక పాస్టర్ కంప్లైంట్ చేస్తున్నాడు, గజ వణుకుతుంది ఆమె నన్ను చూసుకొని అంటున్నాడు. గజ వణుకుతుంది. వణుకుతారు ఎవరన్నా? అంటే మరి అంత క్రూరుడేమో మనకు తెలీదు. కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయంటే ఆయన క్రైస్తవుడే, ఆమె క్రైస్తవురాలే కదా. అయినప్పటికీ మనకు భయము అనే పదము, లేకపోతే వనకడము, గజ ఇట్లాంటి పదాలన్నీ కూడా ఒక ఊత పదాలు అయిపోతుంటున్నాయి. నీ నోటి మాట నువ్వేం మాట్లాడతావు అనేది చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు. ఎందుకంటే నువ్వు భయం గురించి మాట్లాడే వ్యక్తివైతే వన్ డే ఆర్ ది అదర్ యు విల్ బి హాంటెడ్ బై ఫియర్. నువ్వు భయం గురించి మాట్లాడుతుంటే నీకు పట్టేది భయమే. నువ్వు పేదరికం గురించి మాట్లాడితే నీకు పట్టేది పేదరికమే. నువ్వు కొరత గురించి మాట్లాడితే నీకు పట్టేది కొరతే. నీకు ఏమొస్తుందంటే నువ్వేం మాట్లాడతావో అదే నీకు వస్తుంది. జీవ మరణాలు నాలుక వశం. నువ్వేం మాట్లాడతావో నీ దగ్గరికి తిరిగి వస్తాయి. భయాన్ని గొప్ప చేయొద్దండి. భయం నన్ను గురించి వాళ్ళు భయపడుతున్నారు, వీళ్ళు భయపడతారు. ఎందుకు భయపడాలా? ఎందుకు భయపడాలి? నీ గురించి భయపడాలి అనేది కూడా పెట్టుకోవద్దండి. హల్లెలూయా. మనల్ని చూస్తే ఇతరులకు కృప కలగాల. ఆమేన్. వాళ్ళు భయపడి పారిపోవడం కాదు. అర్థమవుతుందా? అయితే ఇక్కడ గమనించండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3:3లో యువర్ లైఫ్ ఈజ్ హిడ్ విత్ క్రైస్ట్. క్రీస్తులో నీ జీవితము దాచబడింది.
కొందరికి రోగాలు ఉంటాయి, కొందరికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, కొందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. కానీ మీరు గమనించండి, క్రీస్తులో ఏ సమస్య లేదు. ఎస్ ఆర్ నో? క్రీస్తులో రోగం ఉందా? లేదు. క్రీస్తులో పేదరికం ఉందా? లేదు. క్రీస్తులో కొరత ఉందా? లేదు. అండ్ నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? యేసు క్రీస్తులో నిన్ను దాచిపెట్టినాడు. హల్లెలూయా. యువర్ లైఫ్ ఈజ్ హిడ్. ఎందుకు దాచిపెట్టాలా? సెకండ్ క్వశ్చన్, ఎందుకు దాచిపెట్టాలా? ఎందుకు దాచిపెట్టాలా దేవుడు? ఎందుకు దాచిపెట్టాలంటే నువ్వు కాన్షియస్గానో అన్కాన్షియస్గానో నువ్వు అజాగ్రత్తలో ఉన్నప్పుడు సాతానుడి యొక్క బాణం నీకు తగలకూడదనేది దేవుని యొక్క ఆలోచన. హల్లెలూయా. కొన్నిసార్లు పేరెంట్స్ ఏం చేస్తారంటే ఉద్యోగానికి వెళ్ళేప్పుడు పిల్లల్ని ఇంట్లో పెట్టేసి బయట తాళం వేసిపోతుంటారు. చూసారా ఎప్పుడన్నా? ఎవరు కేర్ టేకర్ లేకపోతే తాళం వేసి వెళ్తారు. ఎందుకు తాళం వేసి వెళ్తారు? కిడ్నాపర్లు రాకుండా, లేకపోతే పిల్లలకు అపాయం కలిగించే వాళ్ళు రాకుండా తాళాలు వేసిపోతుంటారు. హల్లెలూయా. యు అండర్స్టాండ్ దట్? దేవుడు కూడా మన గురించి చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడు. అందుకే హీఈస్ హైడింగ్ అస్ ఫ్రమ్ ఈవిల్ థింగ్స్. అపాయకరమైన వాటి నుంచి మనల్ని కాపాడాలనేది దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. నీకు ఏ అపాయం రాకూడదనేది దేవుని యొక్క కోరిక. ఆమేన్. ఎంత మంచోడు కదా దేవుడు. హీఈస్ అ గుడ్ గాడ్. Hallelujah. I love this God. Amen. So we have 24 hours protection. ఎందుకు ఈ 24 hour protection అంటే దేవుడే మనకు ఆశ్రయదుర్గముగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. అందుకే ఎప్పుడు గమనించండి, దేవుని యొక్క ప్రజెన్స్ మీ జీవితంలో ఉంది అని కాన్షియస్గా దాన్ని పలుకుతూ ఉండండి. ప్రభా, నువ్వు నాతో ఉన్నావు, నాలోనే ఉన్నావు, నన్ను ఎప్పుడు విడిచిపెట్టడం లేదు నాయనా, నేను నీతో ఉంటున్నాను. ఆల్వేస్ ట్రై టు కమ్యూనికేట్ విత్ గాడ్. ఎందుకంటే ది మొమెంట్ యూ స్పీక్, అటువంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ స్పిరిచువల్ స్టాండర్డ్ పెరుగుతూ పోతుంది. యూ విల్ బి ఫార్ అబవ్ ఆల్ ది పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ డార్క్నెస్. ఈ యొక్క చెడ్డ ఆత్మలన్నింటికంటే కూడా నువ్వు చాలా ఎత్తైన పొజిషన్లోకి వెళ్ళిపోతుంటావు. హల్లెలూయా. ఎప్పుడు? వెన్ యూ కమ్యూనికేట్ విత్ గాడ్. దేవునిలో నీ స్థానం ఏంటి అని ఎప్పుడు పలుకుతూ ఉంటే నీ పరిస్థితి చాలా ఎత్తుకు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అందుకే గమనించండి, మనొక క్రైస్తవుడు ఎప్పుడు కూడా భయం అనేది లేకుండా జీవించాలి. ఎందుకంటే దేవుడు ఒక చాలా ప్రామిసెస్ ఇచ్చాడు. వన్ ఆఫ్ ద సచ్ ప్రామిసెస్ యెషయాలో ఉంటుంది. 54వ అధ్యాయం 17వ వచనం చూడండి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఆమేన్. బాగా గమనించారా? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆమేన్. నీకు విరోధంగా సాతానుడు ఏ ఆయుధాలను వాడుతున్నాడో, ఏ వ్యక్తులను వాడుతున్నాడో, ఎటువంటి శక్తులను వాడుతున్నాడో, విచ్ క్రాఫ్ట్ కావచ్చు, బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏమంటారు బాణామతి, ఏవో అంటారు కదా, ఏది వాడినప్పటికీ కూడా అవి పని చేయవు నీ మీద. హల్లెలూయా. ఎందుకు పని చేయవు? దేవుని కంచె మన చుట్టూ. నువ్వు ఆల్రెడీ యు ఆర్ హిట్ విత్ గాడ్. అర్థమైందా? నువ్వు క్రీస్తులో దాచబడి ఉంటున్నావు. ఆమేన్. యు ఆర్ ఇన్ ఏ సీక్రెట్ ప్లేస్. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ బాణాలు కానీ వాళ్ళ కుయుక్తులు కానీ ఏవి కూడా ఆ సీక్రెట్ ప్లేస్లోకి రాలేవు. హల్లెలూయా. యూ షుడ్ ఆల్వేస్ బి కాన్షియస్. కొన్నిసార్లు ఈ శత్రువుల పేర్లు వింటేనే భయపడుతుంటారు. బాబా నాకు ఏం చేస్తారు, ఆయన ఏం చేస్తాడు, ఈయన ఏం చేస్తాడు. ఎవ్వరు ఏం చేయలేరు. హల్లెలూయా. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. వాళ్ళు మనిషి కావచ్చు, లేకపోతే దయ్యం కావచ్చు, లేకపోతే ఇంకొక ప్లాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది వర్ధిల్లదు. హల్లెలూయా. రెండోది ఏమంటాడు? న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. ఆమేన్. ఇంకొక ప్రామిస్ ఇస్తున్నాడు. నిన్ను దోషి అనే వాళ్ళు ఉంటారు లోకంలో. నువ్వు చేసినా చేయకపోయినా నిన్ను అనవసరంగా బ్లేమ్ చేసే వ్యక్తులు లోకంలో ఉండనే ఉంటారు. అయితే న్యాయ విమర్శ రోజు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంట? ప్రతి వానికి కూడా నువ్వే నేరస్థాపన చేస్తావు. హల్లెలూయా. నేరస్థాపన అంటే
వాళ్ళే తప్పు చేశారు అనేది దేవుడు నీతో ప్రూవ్ చేయిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో నిన్ను బ్లేమ్ చేసిన వాళ్ళు వాళ్ళే తప్పు చేశారు అనేది దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అయితే ఇక్కడ ఇంకొక మాట ఉంది, ఇది వారి స్వాస్థ్యం. ఎవరి స్వాస్థ్యం అంటున్నాడు ఇక్కడ? సేవకుల స్వాస్థ్యం. ఎవరు సేవకులు? ఇశ్రాయేలీయులందరూ దేవుని సేవకులు. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలీయులందరూ దేవుని సేవకులు. మరి నువ్వెవరు? కుమారులం. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలీయులందరూ సేవకులు. ఇశ్రాయేలీయుల్లో ఒక పెద్ద ఆయన ఉండే, పెద్ద ఆయన పేరు ఏం పేరు? అబ్రహాము. అబ్రహాము దేవుడు స్నేహితునిగా చూశాడు. హల్లెలూయా. హి వాస్ కాల్డ్ ది ఫ్రెండ్ ఆఫ్ గాడ్. ఆయన తర్వాత ఈ యొక్క శిష్యులను కూడా యేసు ప్రభు ఏమంటాడు? మీరు స్నేహితులు అంటాడు ఒక చోట. తర్వాత చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరినీ బ్రదర్ అని అంటాడు. బ్రదర్ అని అంటే సహోదరులు. అర్థమైందా? అంటే ఒక తండ్రికి పుట్టిన పిల్లలు బ్రదర్ అని అంటాడు. ఆమేన్. మనమందరం కూడా అందుకే యేసు క్రీస్తును అంగీకరించిన రోజున నీవు దేవుని కుమారుడిగా నువ్వు చేయబడ్డావు. ఆమేన్. ఈ యొక్క ప్రామిస్ను ఎవరికి ఇచ్చింటున్నాడు? సేవకులకు ఇచ్చిండు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అనేది ఎవరికి ఇచ్చాడు? సేవకులకు ఇచ్చిండు. అర్థమైందా? సేవకులకు ఇచ్చిండు. సేవకులకే అంత మంచి ప్రామిస్ ఇస్తే నీ కొడుకులకు కూతురులకు ఎంత గొప్ప అర్థమవుతుందా? ఎంత పెద్ద ఏమంటారు ప్రొటెక్షన్ ఇచ్చి ఉంటాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అవర్ గాడ్ ఇస్ ఎ గుడ్ గాడ్. ఆమేన్. అందరూ చెప్పండి, మై గాడ్ ఇస్ ఎ గుడ్ గాడ్. మై గాడ్ ఇస్ ఎ మై గాడ్ ఇస్ ఎ గుడ్ గాడ్. మై గాడ్ ఇస్ ఎ గుడ్ గాడ్. ఆమేన్. అందుకే దావీదు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా ఉండేవి తెలుసా? దావీదుకు తెలుసు ఆ యొక్క సీక్రెట్ ప్లేస్ ఏంటి, దేవుని యొక్క సీక్రెట్ ప్లేస్ ఏంటి, ఇవన్నీ ఆయనకు తెలుసు. దేవునితో చాలా ఇంటిమేట్గా ఉండేవాడు. దేవుని బాగా ఆరాధించేవాడు, వర్షిప్ చేసేవాడు. అందుకే వర్షిప్పర్స్ అంటే దేవునికి చాలా ఇష్టం. వర్షిప్పర్స్తో దేవుడు అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు. దావీదు వర్షిపర్ కాబట్టి ఎన్నో విషయాలు దావీదుకు చెప్పిండు. హల్లెలూయా. దావీదు లెవెల్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చూడండి. కీర్తన 91:4-8 చూడండి ఒకసారి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆమేన్. సీక్రెట్ ప్లేస్ అంటున్నాడు కదా. సీక్రెట్ ప్లేస్ లో ఉన్న తర్వాత ఇంకొక మాట ఏమంటాడు? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. దేవునికి రెక్కలు ఉన్నాయా? లేవు. దేవునికి రెక్కలు లేవు. బట్ ఈయనకున్న ఆలోచన ఏంటంటే గద్ద తుఫాన్ వచ్చినప్పుడు అన్ని పక్షులు పరారైపోతాయి. కానీ గద్ద ఎటువంటిదంటే, పక్షిరాజు అనే ఆ యొక్క పెద్ద గద్ద ఎటువంటిదంటే తుఫానును సైతం లెక్క చేయకుండా నిలబడుతుంది. ఇట్ విల్ గో అబౌవ్ ది స్టార్మ్. దాని లెవెల్ అది. అండ్ చాలా పెద్ద కొండల మీద ఉంటుంది అది. దాని పిల్లలను కాపాడటానికి ఆ యొక్క రెక్కలను చాచుతుంది. ఇక్కడ చెప్పే మాట అదే. మరోసారి చదవండి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. హల్లెలూయా. తుఫాను లాంటి పరిస్థితులు వచ్చిన, మొత్తం అల్లకల్లోలమవుతుంది అనే పరిస్థితులు వచ్చిన ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. హల్లెలూయా. హూ ఎవర్ ఈస్ లిజనింగ్ టు మీ, దయచేసి అర్థం చేసుకోండి. దేవుడు నిన్ను కప్పుతున్నాడు అనేది నీకు అర్థం కావాలి ఈరోజు. గాడ్ హ్యాస్ బీన్ ప్రొటెక్టింగ్ యూ. ఇంతకాలం నిన్ను కాపాడుతూనే వచ్చింది ఆయనే. హల్లెలూయా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆమేన్. నెక్స్ట్ వర్స్. రాత్రి వేళ కలుగు భయంనకైనను, పగటి వేళ ఎగురు బాణంకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగంకైనను నీవు భయపడకుందువు. రాత్రి వేళ భయం. రాత్రి అంటే చాలా మందికి భయం. చీకటి అంటే ఇప్పుడు చాలా మంది క్రైస్తవుల్లో ఉంటుంది. బయట వాళ్ళకు కూడా ఉండొచ్చేమో. క్రైస్తవులు కూడా అంత యేసుప్రభు అనుకున్నా భయపడుతుంటారు. భయపడకూడదు. హల్లెలూయా. ఏమవుతుంది? ఏం చేస్తుంది? ఏమీ కాదు. ఎందుకు? నీ జీవితము క్రీస్తుతో కూడా దాచిపెట్టబడినది. హల్లెలూయా. కాబట్టి ఏమీ కాదు. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగులు బాణముకైనను. పగటి వేళ బాణం ఎవరు శత్రువులు వేస్తారు, వాళ్ళు గురి చూసి కొట్టాలంటే చీకట్లో కొట్టలేరు. కాబట్టి మధ్యాహ్నం మందు అంటే ఏమంటారు, పగటి వేళ వాళ్ళు లైట్ ఉన్న టైంలోనే ట్రై చేస్తారు. వాళ్ళు ట్రై చేసినా కూడా ఆ బాణం నీ దగ్గరికి రాదు. ఎందుకు? నీ జీవితము క్రీస్తుతో కూడా దాచిపెట్టబడినది. హల్లెలూయా. నెక్స్ట్ 6వ వచనం. చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగంకైనను
నీవు భయపడకుందు. హల్లెలూయా. ఏ రోగము నీ దగ్గరికి రాదు, అది చెప్తున్న మాట. ఏ వైరస్ నిన్ను సోకదు, ఎటువంటి రోగం నీ మీద ప్రభావం చూపించలేదు, నీ దగ్గరికి రాదు. ఆమేన్. నెక్స్ట్ 7వ వచనం చూడండి. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. హల్లెలూయా. హల్లెలూయా. నీ పక్క 1000 మంది పడిన అంటే ఎప్పుడు 1000 మంది ఎట్లా పడతారు? యుద్ధం జరుగుతుంటుంది, అది గుర్తుపెట్టుకోండి. యుద్ధంలోనే 1000 మంది పడిపోవడము, 10,000 మంది కూలిపోవడము, ఇవన్నీ ఎట్లా ఒక పెద్ద బాంబు పడుతుంది, అందరూ చచ్చిపోతారు. బట్ నీకేం కాదు. ఎందుకు? నీ మీద ఆయన తన రెక్కలతో నిన్ను కప్పి ఉంటున్నాడు. నీ జీవితాన్ని క్రీస్తుతో కూడా ఆయన దాచిపెట్టింటున్నాడు. హల్లెలూయా. 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 ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ, యుద్ధం లాంటి పరిస్థితి అయినప్పటికీ, ఎంత కష్టమైన పరిస్థితి అయినప్పటికీ, నీ మీద ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ, నీ మీద నిన్ను వ్యతిరేకించే వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఏమీ కాదు నీకు. హల్లెలూయా. ఏ అపాయం నీ యొద్దకు రాదు. ఎందుకు? నీ పక్క 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం రాదు. ఆమేన్. 8వ వచనం చూడండి. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. ఆమేన్. కన్నులారా చూచుచుండగా, ఎవరి మాటలు ఇవి? దావీదు రాస్తున్నాడు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులు. ఎవరి భక్తిహీనులు? భక్తిహీనులు అంటే ఎవరు? దేవుని ఎరగని వారేనా? దేవుని ఎరగని వారు కొందరైతే దేవుని ఎరిగి కూడా భక్తికి దూరమై జీవిస్తుంటారు. నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటుంటారు, కానీ చేసే పనులన్నీ నాన్ క్రిస్టియన్ పనులే చేస్తుంటారు. నేను పాస్టర్ అని చెప్పుకుంటారు, కానీ పాస్టర్ చేసే పనులు చేయరు. అర్థమవుతుందా? అంటే భక్తిని పోగొట్టుకొని ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే, నిన్ను ఇబ్బంది పెడుతున్నట్టయితే, దేవుడు తన వాక్యంలో చెప్తున్న మాట, నీవు కనులారా చూచుచుండగా, నీ కళ్ళ ముందే జరుగుతుంటుంది. ఏంటి? భక్తిహీనులకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నీ మీదకి ఏదో చేయడానికి వచ్చి ఉంటారు, వాళ్ళ ప్రతిఫలం వాళ్ళకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఎందుకు దేవుడు ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు ఇక్కడ? దావీదు కాన్ఫిడెన్స్ ఏంటి ఇక్కడ? ఏంటంటే వి బికేమ్ ఎ ఫ్యామిలీ విత్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఫ్యామిలీలో ఎవరైనా టచ్ చేస్తే దేవుడు ఊరుకోడు. ఆమేన్. ఆమేన్. గాడ్ ఈజ్ మోర్ జెలస్ అబౌట్ హిస్ ఫ్యామిలీ. ఆయన ఫ్యామిలీలో మనం ఉన్నాము అనేది ప్రతిసారి మనం గుర్తు చేసుకోవాలా. ఐఎమ్ వన్ విత్ గాడ్, ఐఎమ్ వన్ ఫ్యామిలీ విత్ గాడ్, ఐఎమ్ వన్ స్పిరిట్ విత్ గాడ్. నేను దేవునితో ఏకాత్మను, నేను దేవుని కుటుంబంలో ఒక వ్యక్తిని. హల్లెలూయా. హల్లెలూయా. సార్ ఆలోచించండి, ఒక మంచి పెహల్మాన్ ఉన్నాడు, ఒక మంచి స్ట్రాంగ్ పర్సన్ ఉన్నాడు. వాడిని ఇంట్లో వాళ్ళ పిల్లల్ని ఎవరో వచ్చి ఏమో అంటే వాడు ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? వాడికి ముందే పలుకుబడి ఉంది, వానికి ముందే బలం ఉంది, అన్నీ ఉన్నాయి వానికి మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చి బాగా. ఏం చేస్తాడు? కుక్కని కొట్టినట్టు కొట్టొస్తాడు అతను. అర్థమవుతుందా? అండ్ మన దేవుడు ఎటువంటి వాడు? సర్వశక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. ఇటువంటి దేవుని మనం కలిగి ఉండి, ఆమేన్, గమనించండి, ఇటువంటి దేవుడు మన వైపు ఉంటుండగా, మనం ఈ దేవుని కుటుంబంలో మనం మెంబర్స్గా ఉంటుండగా, మన మీదకి ఎవరైనా వచ్చినట్లయితే నీవు కనులారా చూచుచుండగా, ఆమేన్, ఒకసారి విజువలైజ్ చేసుకోండి, కళ్ళు మూసుకొని, కనులారా చూచుచుండగా భక్తిహీనులకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ డేవిడ్స్ కాన్ఫిడెన్స్. దిస్ ఇస్ వాట్ డేవిడ్ ఈస్ టెల్లింగ్ టు us. హల్లెలూయా. ఇంకో మాట చూడండి, డేవిడ్ చెప్పే కాన్ఫిడెన్స్. 27వ కీర్తన 1వ వచనం నుంచి 3 వచనాలు చదువుతాం. యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. నేను ఎందుకు భయపడాలా? ఉల్టా క్వశ్చన్ ఇస్తున్నాడు. కీర్తన స్టార్ట్ చేయడమే దావీదు ఉల్టా మనకే క్వశ్చన్ ఇస్తున్నాడు చదివేటోడికి. ఏమని? యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. ది లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్, హూమ్ షల్ ఐ ఫియర్. నేను ఎవరికి భయపడాలా? అర్థమవుతుందా? ప్రపంచంలో ఇంకెవడన్నా ఉన్నాడా భయపడడానికి? లేదు. నీవెప్పుడైతే దేవుడు నా ఆశ్రయము, దేవుడు నా రక్షణ, దేవుడు నా వెలుగు అనే మాట ఆయన మాట్లాడుతున్నాడంటే, సీ ది లెవెల్ ఆఫ్ హిస్ కాన్ఫిడెన్స్. నేనెవరికి భయపడను. ఆయన అడవిలో ఉన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన పరిస్థితి ఏంటంటే, సౌలు రాజుకు వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. అంటే ఈయనేం ఆయనతో కొట్లాడింది లేదు, కేవలం అసూయతో ఆ సౌలు రాజు నన్ను చంపేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అడవిలోకి వెళ్ళిపోయాడు.
రాత్రి పాములు ఉంటాయి, పురుగులు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, ఏదైనా ఉంటుంది కదా. కానీ ఈయనకు దావీదుకు అస్వస్థత కలిగి ఆయన కొన్ని రోజులు జ్వరం వచ్చానని ఎక్కడైనా రాయబడిందా? దావీదుకు ఒక పాము కాటు పడింది, హాస్పిటల్కి తీసుకుపోయానని రాయబడిందా? లేదు. ఎందుకు? దేవుడే ఆయనకు ఆశ్రయం అంటున్నాడు. హల్లెలూయా. ఉండిందే అడవిలో ఆయన బ్రతికిందే చెట్లలో, గుహలలో, అక్కడిక్కడ అన్నీ ఉన్నాయి. అవి లేవా? పాములు లేవా? తేలు లేవా? అన్నీ ఉన్నాయి. కానీ ఏమీ కాలేదు. మీరు గమనించండి, ఇశ్రాయేలు జనాంగం కూడా ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క 40 సంవత్సరాలు తిరుగుతున్నారో, ఆ యొక్క ఎడారి గుండా తిరుగుతున్నారో, పాములు అప్పుడు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడతారో పాములన్నీ వచ్చి వీళ్ళని కాటేయడం మొదలు పెడతాయి. అప్పుడు ఈ యొక్క మోషే దేవుని వైపు తిరిగి అడుగుతాడు, ప్రభా ఏం చేయాలంటే ఇత్తడి సర్పాన్ని లేపమంటారు. ఆ సర్పాన్ని చూచిన వాళ్ళందరికీ కూడా ఏమీ ప్రమాదం కలగదు. హల్లెలూయా. అర్థమవుతుందా? అప్పుడు కూడా సర్పాలు ఉన్నాయి, అప్పుడు కూడా అన్నీ ఉన్నాయి, కానీ ఏమి చేయటం లేదు అక్కడ. హల్లెలూయా. ఇక్కడ కూడా అంతే. దేవుని నువ్వు ఆశ్రయముగా కలిగి ఉన్నప్పుడు, దేవుడే నా కాన్ఫిడెన్స్, దేవుడే నా యొక్క వెలుగు, నాకు రక్షణ అని నువ్వు ప్రొక్లెయిమ్ చేస్తున్న వ్యక్తివైతే నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరడం అంటే వెనికిపోవడం, వాళ్ళని చూసి పరిగెత్తిపోవడం, వెనికి ఎవరికి పరిగెత్తేది లేదు. హల్లెలూయా. హల్లెలూయా. 2వ వచనం చూడండి. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. వాళ్ళు తొట్టిల్లి కూలిరి. హీఈస్ గివింగ్ ఏ టెస్టిమనీ. మీరు అనుకుంటున్నారు నేను ఎవరికి భయపడను, బట్ నా జీవితంలో ఇది జరిగింది. ఏంటి? నా రక్త మాంసాలను, నా యొక్క శరీర మాంసాలను తినడానికి దుష్టులు నా మీదకి వచ్చి ఉంటున్నారు. కానీ వస్తున్నప్పుడు వాళ్ళే తొట్టిల్లి వాళ్ళే కూలిపోయినారు అనే మాట హీస్ టెస్టిఫై దావీదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆయన జీవితంలో జరిగింది. ఎందుకు? రాజే వచ్చిండు స్వయంగా. ఏంది సైన్యం మీరెంత పట్టుకోవటం లేదా దావీదును, నేనే వస్తానని ఆయన పోయిండు. దావీదుని వెతుక్కుంటూ పోయిండు. ఆయన వెతుక్కుంటూ పోతే దావీదుకే ఈయన దొరికిండు. దావీదు అనుకుంటే చంపేసి ఉండొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? నీ శత్రువులను నీ చేతికి అప్పగించే దేవుడు ఆయన. హల్లెలూయా. శత్రువులను చూసి పారిపోద్దండి. నెవర్ గివ్ అప్. శత్రువులను చూసి పారిపోద్దండి. శత్రువులను చూసి పారిపోదండి. నిలబడుకొని దేవుని వైపు చూడండి. హల్లెలూయా. శత్రువులే పారిపోతారు. ఆమేన్. నీకు వ్యతిరేకంగా ఎవరుంటున్నారో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా టేక్ యువర్ స్టాండ్ ఇన్ గాడ్. హల్లెలూయా. వాళ్ళే పారిపోతారు. ఆమేన్. హల్లెలూయా. అందుకే తొట్టిల్లి కూలిరి అనే మాట అంటాడు. తొట్టిల్లి కూలిరి, దే స్టంబుల్డ్ అండ్ ఫెల్, పడిపోయినారు. శత్రువులు బెస్ట్ వే టు డిఫెండ్ ఈజ్ టు అఫెండ్. బెస్ట్ డిఫెన్స్ అంటే ఏంటి? డిఫెన్స్ అంటే క్రికెట్లో డిఫెన్స్ అంటే బాల్ వస్తే టిక్కుమ్ అని ఆడుతుంటారు. డిఫెన్స్ అన్ని వికెట్లు పడిపోతున్నారు, టిక్కుమ్ అని ఆడుతుంటారు. ఒక మ్యాచ్ చూసాను నేను, పాకిస్తాన్తో ఇండియా జరిగిన మ్యాచ్. మీరు చూడవచ్చు, తర్వాత కూడా ఎక్కడైనా పోయి వెతకొచ్చు. అందరూ చాలా చిన్న స్కోర్కి అవుట్ అయిపోయినారు. 5 or 6 వికెట్స్ పడినాయి. అప్పుడు దిగిండు ధోని అనే వ్యక్తి, ఓ సెంచరీ కూడా కొట్టేసిండు. 230 ఎంతనో కొట్టేసిండు స్కోర్. అంటే ఆయన కూర్చొని టిక్కుమ్ ఆడలే. అప్పుడు బెస్ట్ ఏమంటే బాల్ దొరికింది కొడతానే ఉన్నాడు ఆయన. ది బెస్ట్ వే టు డిఫెండ్ ఈజ్ టు అఫెండ్. నేర్చుకోండి. శత్రువులను చూసి పారిపోవడం కాదు. ప్రభా శత్రువులను నా చేతికి అప్పగించు అని ప్రార్థన చేయండి. హల్లెలూయా. నేను పారిపోవడం కాదు. ప్రభా నన్ను కాపాడు నాయన, నీ రెక్కల కింద నాకు ఆశ్రయం కలిగించు ప్రభా. కాదు. ప్రభా నేను శత్రువులను చూసి పారిపోవడం కాదు, నాకు శత్రువులను నా చేతికి అప్పగించు. హల్లెలూయా. చేంజ్ ది వే యు ప్రే. ఆమేన్. ఇప్పుడు చూడండి 3వ వచనం చూడండి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. హల్లెలూయా. దావీదు ఒక్కడే, వన్ పర్సన్ ఈయన మాట్లాడుతున్న మాటలు చూడండి. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను. దండు అంటే అవతల పెద్ద 1,00,000 మందో ఎంతమంది ఉన్నారో తెలియదు, అందరు దిగినా కూడా నా హృదయము భయపడదు. అంటే ఒక్క మనిషి 1,00,000 మంది దిగినా ఏం పర్లేదు, చూసుకుంటా. హల్లెలూయా. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యంగా ఉంటాను. ఏమా ధైర్యం? ఆయనకున్న ధైర్యం. 1వ వచనం చూడండి మళ్ళోసారి.
నెక్స్ట్ వర్స్. యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడదు. హల్లెలూయా. ఇదే ఆయన కాన్ఫిడెన్స్. యెహోవా నాకు వెలుగు, యెహోవా నాకు రక్షణ. ఒక మనిషి అయినా సేమ్ కాన్ఫిడెన్స్, 1,00,000 మంది వచ్చినా సేమ్ కాన్ఫిడెన్స్, వేరే ఏమంటారు రాజ్యాలన్నీ కలిసి వచ్చినా సేమ్ కాన్ఫిడెన్స్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కడైనా 1,00,000 మంది అయినా ఎవరైనా కూడా పోరాడేది దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను కాదు. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, యెహోవా నాకు వెలుగు, యెహోవా నాకు రక్షణ అంటున్నాడు. నేను ఫైటింగ్ చేస్తానంటంలా, దేవుడే ఫైట్ చేస్తాడు. హల్లెలూయా. నేను భయపడను. ఆమేన్. అర్థమవుతుందా? శత్రువులు వచ్చి కింద పడడం వేరు, ఇప్పుడు హీస్ టాకింగ్ ఇన్ ఏ లార్జర్ స్కేల్. నా మీదికి పెద్ద యుద్ధం వచ్చినప్పటికీ కూడా నేను భయపడను, నేను ధైర్యం విడవను. ఎందుకు ఇదే యెహోవా నాకు వెలుగును, ఆయన నాకు రక్షణ అంటున్నాడు. హల్లెలూయా. హి నోస్ ది సీక్రెట్. దావీదుకు తెలిసిన సీక్రెట్ ఏంటంటే దేవుడు ఆయనను ఆ సీక్రెట్ ప్లేస్లో పెట్టి ఉంటున్నాడు అని ఆయనకు ముందే తెలుసు. ఆయన హల్లెలూయా. హి వాస్ సో ఇంటిమేట్ విత్ గాడ్. అందుకే ఐ లవ్ దిస్ మ్యాన్ డేవిడ్. దావీదుని గురించి దేవుడు అందుకే కొత్త నిబంధనలో కూడా ఏమని రాస్తాడు, నా హృదయానుసారుడు. నా హృదయానుసారుడు. హల్లెలూయా. హల్లెలూయా. తప్పులు చేయలేదా? అందరు తప్పులు చేసినావు, నువ్వు చేసినావు, అందరు చేసింటారు. తప్పులు కాదు ఇక్కడ. ఆయన హృదయం దేవునితో ఏ విధంగా ఉన్నది, హౌ మచ్ హీ వాస్ కనెక్టెడ్ టు గాడ్. తప్పులు చేసి తప్పులోనే బతుకుతుంటారు, అట్లా కాదు ఈయన. తప్పు చేశాక దేవుడు సరి చేసుకుంటే వెంటనే క్లియర్ చేసుకున్న వ్యక్తి. హల్లెలూయా. హల్లెలూయా. 125వ కీర్తన 2వ వచనం చూడండి. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఎవరికి కూడా మనము ఏమంటారు సంజాయిషి చెప్పుకోవాలా, లేకపోతే ఒక సారీ ఫిగర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు జీవితంలో. ఏమో అంటే ఏమంటారు సరెండర్ అయినట్టు ఇవన్నీ కాదు. ఇక్కడ చూడండి, అందుకే దేవుడు చెప్తున్న మాట, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్. నీ చుట్టూ దేవుడు ఉన్నాడు, నా చుట్టూ దేవుడు ఉన్నాడు అంటే ఏదైనా బుల్లెట్ తగ్గుతుందా? బుల్లెట్ ప్రూఫ్ కంటే ఇంకా సూపర్ ప్రూఫ్ అదేముంటారో తెలియదు. అంటే ఏం జరిగినా నీకేమీ కాదు. ఆమేన్. నాకు ఐ నెవర్ ఫర్గెట్ మా బ్రదర్ ఇన్ లా వరల్డ్ టవర్, అదేమంటారు వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద 2 విమానాలు దాడి చేశాయి, గుర్తుందా మీకు? సెప్టెంబర్ 11th అనుకుంటా. ఎస్. వాళ్ళు 2 అంటారు టెర్రరిస్ట్ అటాక్ జరిగింది అమెరికా మీద. మా బావగారు ఎగ్జాక్ట్గా అక్కడే అదే ఏరియాలో ఆయన ఆఫీస్ కూడా ఉంది. కరెక్ట్గా ఆయన ఆ టైంకు అవి తగిలే టైంకు హీ కేమ్ అవుట్ సైడ్ అంట. వచ్చిన తర్వాత అవి పడిపోయి బాగా తగిలేసి అదేమంటారు అది మొత్తం ఆ చుట్టూ డెమాలిష్ అయిపోయింది. 2 days దెర్ వర్ నో కమ్యూనికేషన్స్. మా అక్క ఇంట్లో భయపడుతూ బాధపడుతూ ఉండింది. షీ వాజ్ ప్రెగ్నెంట్ ఆ టైంలో. అయితే 2 days తర్వాత తను కమ్యూనికేట్ చేస్తాడు. ఎందుకంటే ఆ టవర్స్లో ఆయన ఉన్నాడు కదా అని భయపడుతున్నారు. ఆ టవర్స్లో ఆయనను బయటికి దేవుడు ఆ టైంకి తెప్పించేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక 2 days కమ్యూనికేషన్స్ లేవు, నడుచుకుంటూనే వెళ్ళిపోయినట్టు చాలా దూరం ఆయన. ఎందుకంటే దేవర్ ఫియర్ ఉండింది ఆ ప్లేస్లో అంతా కూడా. అయితే దేవుని యొక్క ప్రొటెక్షన్ ఎప్పుడైతే నీకు ఉంటుందో ఆయన ఏదో విధంగా నిన్ను తప్పిస్తుంటాడు అక్కడి నుంచి. హల్లెలూయా. నెవర్ ఫర్గెట్ దట్. ఈరోజు కూడా ఎంత రిసెషన్ వచ్చినా నేను ఒక్కటే చెప్పగలను, మా బావ అనేది కాదు, కానీ నేను చెప్పే మాట ఏంటంటే ఆయన హీ ఫియర్స్ గాడ్. దేవుడు అంటే ఒక ఆసక్తి ఆయనకుంది. ఆయనకున్న నాలెడ్జ్లోనే ఆయన ఉంటాడు. ఆయనకున్నది ఏంటంటే దేవుడు అనే ఆ యొక్క భయం వల్ల ప్రపంచంలో ఎవరికి ఉద్యోగం ఉన్నా ఎవరికి పోయినా ఆయనకు మాత్రం ఉంటుంది. నేను బాగా గమనించిన 6 మంది 6 members తీసేసినారంట ఉద్యోగం నుంచి. 8 members-లో 6 members తీసేశారు. 2 ఉన్నారు, వాళ్ళిద్దరిలో ఈయనొకడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే ఎందుకంటే దేవుడు హీ నోస్ హౌ టు ప్రొటెక్ట్ హిస్ పీపుల్. ఆయన మీద ఆధారపడే వాళ్ళను ఎలా కాపాడాలో దేవునికి తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు,
జ్వాలలు నిన్ను కాల్చచాలవు. చాలు. అంటే ఇప్పుడు నువ్వు స్విమ్మింగ్ రాకపోయినా కూడా నీళ్ళల్లో దుంకిపోవాలనే ఆ ఉద్దేశం అది కాదు. దేవుడు అక్కడ రాయించిన ఉద్దేశం అది కాదు. అగ్గిలో దుంకినా నీకేం కాదనా, అట్లా కాదు దేవుడు రాయించిన ఉద్దేశం. చూడండి నెక్స్ట్ చూడండి 3వ వచనము. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నిన్ను రక్షించువాడను, నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చియున్నాను. చాలు. మనకు కావాల్సింది యెహోవానగు నేను నీకు దేవుడను. నీకు ఈరోజు దేవుడు ఎవరు? దేవుడు అయితే చెప్తున్నాడు నేను నీకు దేవుడను. నీ మనసులో దేవుడు కాకుండా ఇంకా వేరే ఉంటే తీసేసుకోండి, అవన్నీ దేవునితో సరి చేసుకోండి. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నిన్ను రక్షించువాడను. ఆమేన్. దేవుడు చెప్తున్నమాట అంటే ఏమర్థం అంటే ఈవెన్ వెన్ ఏమంటారు, దేవునికి వ్యతిరేకమైన పనులు నువ్వు చేయాలి, నువ్వు చేయకపోతే నీ దేవుడు నేను అంటున్నాడు. ఆయనను కాదు నువ్వు వేరే వాళ్ళని మొక్కు అనేటువంటి లాస్ వచ్చినా కూడా నువ్వు భయపడకూడదు. వెరీ సూన్ ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఆర్ థింగ్స్ హ్యాపెనింగ్. మొన్న ఒక ఆయన వీడియో పెట్టారు, చాలా బాధ అనిపించింది నాకు. క్రైస్తవులందరినీ కూడా ఆడవాళ్ళను వివస్త్రాలను చేసి ఏదో చేస్తామని ఒక వీడియో వైరల్ అయింది. ఇది బాగా అంటే దెర్ ఆర్ సమ్ కమ్యూనిటీస్ హూ ఆర్ రియలీ అగెయిన్స్ట్ గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలను. ఎందుకంటే వీళ్ళు ప్రబలుతున్నారు, వీళ్ళు ప్రబలకూడదు, వీళ్ళు తగ్గిపోవాలా, వాళ్ళని అవమానకరంగా చేసి వాళ్ళని ఇది చేస్తాం. నేను తర్వాత షేర్ చేస్తాను మీకు ఆ వీడియో కూడా. దేవుడు ఏమంటున్నాడు, నేను మీకు దేవుడను, యెహోవానగు నేను మీకు దేవుడను. అంటే ఈ దేవుడిని కాదు నువ్వు ఈ దేవుళ్ళని పూజించు వాళ్ళని పూజించు అని మిమ్మల్ని బలవంతం పెడితే కూడా భయపడాల్సిన అవసరం లేదు అనేది దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నగో మనందరికి తెలుసు, వాళ్ళంతా కూడా స్లేవ్స్, బానిసలు. వేరే శత్రు రాజుకు వాళ్ళు బానిసలుగా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉంటున్నారు. ఆ బానిస జీవితంలో వాళ్ళకి ఏబడిన ఒక రూల్ ఏంటంటే అందరూ కూడా ఒక బంగారు ప్రతిమకు మొక్కాలి అనేది రూల్. వీళ్ళేం చేస్తారు, మేము మొక్కం. వాళ్ళ వర్షం చూడండి 16th verse, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. షద్రకును మెషకును అబేద్నగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. రాజును పేరు పెట్టి పిలుస్తున్నారు. నెబుకద్నెజరు మేము మీకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు, చంపడానికి వచ్చి ఇంకా రెడీ అయిపోయింది ఇంకా లా అంతా. ఇప్పుడు వాళ్ళు మొక్కమన్నందుకు చంపాలా మీరేం మళ్ళీ లాస్ట్లో ఆ యొక్క రాజు అడుగుతాడు, ఏం ఆలోచించండి ఒకసారి, ఏం జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. రాజును పేరు పెట్టి పిలుస్తున్నాడు. నెబుకద్నెజరు ఇందును గురించి, ఈ విషయం గురించి, మిగతా విషయాలు ఓకే, మా దేవుని విషయం వచ్చింది, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత అవసరం మాకు లేదు. 17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆమేన్. వాళ్లకు దేవుని సామర్థ్యం మీద నమ్మకం ఉంది. మా దేవుడు నిజమైన దేవుడు, మా దేవుడు ఏదైనా మా కోసం చేయగలడు, ఆయన సమర్థుడు, ఆయన తప్పించగలడు, ఆయన కాపాడగలడు అనే మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను. ఒక విషయం, ఆయన ఖచ్చితంగా నీ వశమున పడకుండా అంటే నీ ప్లాన్స్ ప్రకారంగా మేము మొక్కము కదా, నువ్వు మమ్మల్ని అగ్గిలో వేస్తావు కదా, మేము మీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును, ఒకవేళ ఆయన రక్షింపకపోయినా. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఆమేన్. ఉల్టా రాజుకు చెప్పిండు, నువ్వు ఏం చేసినా కూడా మేము ఆ మొక్క మేము ఇంకా చంపుతావా చంపుకో, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, ఆయన మమ్మల్ని కాపాడుతాడు, ఒకవేళ కాపాడకపోయినా కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. మా దేవుని విషయంలో మేము కాంప్రమైజ్ కాము, మేము మాత్రము మా దేవుని తప్ప వేరే దేనికి మేము మొక్కము. హల్లెలూయా. రాజుకు చాలా కోపం వచ్చింది. 7 సార్లు ఆ యొక్క హీట్ పెంచిండు, 7 times పెంచిండు. ఎంత పెంచిండంటే వాళ్ళను ఈ యొక్క షడ్రకు మేషకు అబేద్నగోలను ఆ యొక్క అగ్నిగుండంలో తోసేవాళ్ళు
వాళ్ళు పడిపోయి వాళ్ళు కాలిపోయినారు. కానీ షడ్రకు మేషకు అబేద్నెగోలు పడిపోయిన తర్వాత రాజు వీళ్ళందరూ చూస్తే 4 ఉన్నారు అక్కడ. దెర్ వాజ్ ఎ 4th మ్యాన్. ఎవరు ఆయన? రాజుకు డౌట్ వచ్చింది, అందరు రండి, మనం ఎంతమందిని వేసినాం లోపలికి? 3 వేసినాం రాజా. మరి 4వ వ్యక్తి ఎవరు అక్కడ తిరుగుతున్నాడు? ఏదో మంచిగా ఆ యొక్క పెద్ద ఆ యొక్క అగ్నిగుండంలో మధ్యలో వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, ఏదో మీటింగ్ మాట్లాడుకుంటూ తిరుగుతున్నారంట కూల్గా. హల్లెలూయా. దేవుడు వీళ్ళు పోకముందే ఆయన అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. వీళ్ళని వేస్తారన్నప్పుడు మా దేవుడు సమర్థుడు, మమ్మల్ని కాపాడగలడు, మమ్మల్ని రక్షించగలడు అని వీళ్ళు ఎప్పుడైతే ప్రొక్లైమ్ చేస్తున్నారో గాడ్ వాజ్ ఆల్రెడీ దేర్. హల్లెలూయా. నీ వర్డ్స్ దేవుని కదిలిస్తాయి. నువ్వు మాట్లాడే కన్ఫెషన్ నీకు పని జరిగేట్టు చేస్తుంది. దావీదు కూడా ఏం చెప్పిండు? నువ్వు కత్తియు ఈటయు బలం పట్టుకొని నా మీదకి వస్తున్నావు, నేనైతే దేవుని నామం అన్నాడు. ఏమంటాడు? నీవు తిరస్కరించినటువంటి జీవం కలిగిన దేవుని నామంలో నేను నీ మీదకి వస్తున్నాను. ఈరోజు నేను ఈరోజు నీ తలను నరికి ఆకాశ పక్షులకు ఆహారం చేస్తానంటాడు. చేతిలో కత్తి కూడా లేదు ఆయనకు. హల్లెలూయా. దావీదు మాటలు చూసారా? కత్తి కూడా చేతిలో లేదు. హీస్ టాకింగ్ అబౌట్ కట్టింగ్ హిమ్. ఏం చేసిండు? కత్తి దొరికింది. ఎవరిది? గొలియాతు కత్తే తీసుకొని గొలియాతును కత్తితో నరికిండు తలను. హల్లెలూయా. డేవిడ్ నోస్ హౌ టు బిహేడ్ ఎ పర్సన్ విత్ హిస్ ఓన్ హెడ్, విత్ హిస్ ఓన్ నైఫ్. ఆయన కత్తితో ఆయన్నే నరికేసిండు. హల్లెలూయా. అందుకే నువ్వేం మాట్లాడతావో అదే జరుగుతుంది. వీళ్ళన్న మాటలేంటి? మా దేవుడు మమ్మల్ని రక్షించడకు సమర్థుడు లోపల వచ్చేసినప్పుడే. హల్లెలూయా. అందుకే నీ నోటి మాటలు నెగటివ్కు పోనీయద్దు ఎప్పుడు కూడా. నా దేవుడు చేయగలడు, ఒకవేళ చేయకపోయినా నేను మొక్కను అన్నారు. సో దానియేలు అంటున్నా, ఈ యొక్క షడ్రక్ మేష అబేద్నెగోలు అక్కడ ఆ అగ్నిగుండంలో ఉంటే రాజు ఫుల్ పరేషాన్ అయిపోయాడు. ఏమి కాలకుండా అంతా బాగానే ఉన్నారే. సరే, ఇప్పుడు 27వ వచనం చూడండి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనయైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం జరిగింది ఇక్కడ? వీళ్ళను అగ్నిలో వేసే ముందే యెరూషలేము చుట్టూ పర్వతములు ఎలా ఉంటాయో యెహోవా తన ప్రజల చుట్టూ ఆయన ఉంటాడు అనే మాట విన్నాం. హల్లెలూయా. ఈ షడ్రకు మేషకు అబేద్నెగో చుట్టూ కూడా దేవుడు ఒక ప్రొటెక్షన్గా ఉండినాడు. వాళ్ళని అగ్గిలో వేశారు కానీ అగ్గి వారి వెంట్రుకలకు తగలేదు, బట్టలకు తగలేదు, ఈవెన్ వాసన కూడా రాలేదంట. హల్లెలూయా. 28వ వచనం చూడండి. నెబుకద్నెజరు షద్రకు మెషకు అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. హల్లెలూయా. ఈ పదం చాలా ఇంపార్టెంట్. వారు తమ దేహములను అప్పగించేసి. ఎవరికి అప్పగించారు దేహములను? ఎవరికి అప్పగించను? ఈరోజు నువ్వు నీ దేహాన్ని ఎవరికి అప్పగించావు? వాళ్ళు చంపేస్తాము అంటే చావటానికి కూడా సిద్ధమైనారు. చావటానికి సిద్ధమైనప్పుడు ఏమర్థము? ఆ దేహాన్ని ఎవరికి అప్పగిస్తున్నాడు? దేవునికి అప్పగిస్తున్నారు. నేను ఈ దేహంతో నేను ఆ యొక్క విగ్రహాన్ని మొక్కను, నేను ఈ దేహంతో నేను ఇటువంటి విషయాలకు నేను పోను, ఈ దేహము నేను దేవునికి అప్పగిస్తున్నాను. చచ్చిపోయినా పర్లేదు, ఈ దేవునిదే ఈ దేహం. హల్లెలూయా. రాజు గమనించిండు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి వాళ్ళు అప్పగించినారు. ఈ యొక్క రాజు చూస్తున్నాడు, షడ్రకు మేషకు అబేద్నెగోల టెస్టిమనీ ఏంటి? మిమ్మల్ని చంపుతాము పర్లేదు,
మా దేవుని కోసం మేము చావడానికైనా సిద్ధం. అంటే వాళ్ళ దేహాలను వాళ్ళ దేవునికి అప్పగించేసి ఉంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఇంగ్లీష్లో చూడండి, అండ్ ఈల్డెడ్ దేర్ బాడీస్. ఈల్డెడ్. చాలాసార్లు క్రైస్తవుల జీవితంలో అన్నీ బాగానే ఉంటాయి, కానీ బాడీస్ను దేవునికి ఈల్డ్ చేయరు. రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం ఏమంటాడు? రోమన్స్ 12:1-2 ఏమంటాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. హల్లెలూయా. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొని ఏం చేయాలంట? మీ శరీరం మిమ్మల్ని సజీవ యాగంగా సమర్పించుకున్నది. వాళ్ళు చేసింది ఇదే. వాళ్ళు చనిపోక ముందే వాళ్ళు చనిపోయినారు దేవుని కోసం. హల్లెలూయా. అగ్గిలో వేసి చంపుతాం, పర్లేదు, ఇప్పుడు ఆల్రెడీ చనిపోయినాం, పో, ఏమైనా చేసుకోపో. హల్లెలూయా. వాళ్ళు తమ దేహములను అప్పగించుకున్నారు దేవునికి. ఆమేన్. 29వ వచనం 30వ వచనం చూడండి. అంతట నుండి రాజు షద్రకు మెషకు అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. అంతకుముందు 29 చూడండి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు. ఆమేన్. ఆమేన్. నెబుకద్నెజర్ దేవుళ్ళు ఏమైనారు? నెబుకద్నెజరు విగ్రహారాధికుడు. ఇప్పుడు నెబుకద్నెజర్ ఏమని కంక్లూడ్ చేస్తున్నాడు? ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడునూ లేడు. ఏ దేవుడు లేడు. వీళ్ళ షడ్రకు మేషకు అబేద్నెగో వాళ్ళ దేవుడే దేవుడు, మిగతా వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు చేసిన పనికి వాళ్ళ రాజుకే అర్థమైపోయింది మన దేవుడు ఎవరు అని. నెక్స్ట్, కాగా ఏ జనులలో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షద్రకు మెషకు అబేద్నెగో అయిన వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంటప్పగా ఉండునను. హల్లెలూయా. ఒక జీవో జారీ చేసిండు రాజు. ఎవరైనా షడ్రకు మేష అబేద్నెగోల దేవుని గురించి ఎవరైనా దూషిస్తే వాని ముక్కలు చేస్తాము, వాళ్ళ ఇండ్లు పెంట కుప్పలెక్క అయిపోతుంది, ఆ ఇంటి దగ్గరికి ఎవరు పోరు. హల్లెలూయా. సో దిస్ ఈస్ ది థింగ్ విచ్ ది కింగ్ హ్యాస్ డన్. ఆమేన్. వీళ్ళను చంపాలనుకున్న రాజు వీళ్ళకు ఫార్గా బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు 3వ వచనం 30వ వచనం చూడండి. అంతట నుండి రాజు షద్రకు మెషకు అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. దే వర్ ప్రమోటెడ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రమోషన్ neither comes from the east nor from the west nor from the south, but it is the Lord who lifts up one and who puts down other. నిన్ను పైకి ఎత్తువాడు ఆయనే. హల్లెలూయా. నీ ముందు ఇంకొకరిని కిందికి దించేది కూడా ఆయనే. ఆమేన్. ఒకరిని హెచ్చించాలన్నా ఒకరిని దించాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అందుకే ఆల్వేస్ బీ మైండ్ఫుల్. ఇప్పుడు ప్రపంచ దేశాలలో జరిగే పరిస్థితులకు మన దేశంలో కూడా కొన్ని మార్పులు జరుగుతున్నాయి. మన దేశంలో కూడా రాజకీయంగా చాలా పరిస్థితులు మారుతాయి, పాలసీస్ వస్తాయి. అయినప్పటికీ కూడా బీ ఇన్ఫార్మ్డ్. ముందే చెప్తున్నాను, భయపడకు. యు ఆర్ ఇన్ ది సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ది మోస్ట్ హై. హల్లెలూయా. దేవుని యొక్క చాటున, మహోన్నతుని చాటున నువ్వు నివసిస్తున్నావు. ఆ చాటు అనేది ఏంటంటే క్రీస్తు. నీ జీవితము యేసు క్రీస్తుతో కూడా దాచిపెట్టబడినది దేవునిలో. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? ఆల్వేస్ రిమెంబర్ దట్ యు ఆర్ 24 hours ప్రొటెక్టెడ్. 24 ప్రొటెక్షన్ నీ జీవితం మీద ఉన్నది. ఏ తెగులు రాదు, ఏ రోగము సమీపించదు, ఏ ప్రత్యర్థి యొక్క ఏ పన్నాగము నీ మీద పనిచేయదు అని నమ్మండి. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. ఐ విల్ ప్రే ఫర్ యు. హల్లెలూయా. ఒక చేయి దేవుని వైపు ఎత్తండి, నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి,
యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు నామమున విన్న మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితాన్ని క్రీస్తుతో కూడా మీరు దాచిపెట్టి దేవునిలో ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను మీలో ఉంటుండగా మీలో ఒక భాగముగా మీ యొక్క చాటున నేను ఉంటుండగా నాకు ఏ అపాయము కలుగదని మీరు నాకు అర్థమయ్యేట్టు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు నా జీవితంలో ఏ పరిస్థితికి నేను భయపడను అని నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. భయం అనేది నా జీవితంలో ఉండదు. నెగటివ్ మాటలు నేను మాట్లాడను. భయాన్ని గొప్ప చేసే మాటలు మాట్లాడను. నేను యేసయ్యను గొప్ప చేసే మాటలే మాట్లాడతాను. తండ్రి అయిన దేవా ఈ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ఆమేన్. అదేవిధంగా యూట్యూబ్లో కూడా మాటలు వింటున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటున్నారో ప్రార్థన కావాల్సిన వాళ్ళు చేతులు పైకెత్తండి. అనారోగ్యత ఉన్నట్టయితే ఆ ప్రదేశంలో మీరు చేపెట్టుకోండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టయితే తల మీద చేపెట్టుకోండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభా, మీరు నన్ను ఒక యాజకుడిగా నాయన వీరి ముందు నన్ను నిలబెట్టి ప్రభా వీరి కోసం నాయన ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈరోజు నాయన నా ప్రియులు నాయన ఎవరైతే ఈ మాటలు వింటూ నాయన ఏ అనారోగ్యతతో ఉంటున్నారు తండ్రి, యేసుక్రీస్తు నామమున ఆ అనారోగ్యతను కొట్టివేస్తున్నాను తండ్రి. ప్రభా గుడ్డికలు తెరవబడును గాక, ప్రభా కుంటికాలు నడుచును గాక, చెవిటి చెవులు వినపడును గాక అని ప్రకటిస్తున్నాం తండ్రి. మూగివారు మాట్లాడుదురు గాక అని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా క్యాన్సర్ అనే రోగం కొట్టబోయబడిందని ప్రకటిస్తున్నాం తండ్రి. HIV AIDS కొట్టివేయబడిందని ప్రకటిస్తున్నాం తండ్రి. వేరే ఏ రోగం అయినప్పటికీ తండ్రి యేసుక్రీస్తు నామమున నడినెత్తి నుండి అరికాళ్ళ వరకు ఇప్పుడే వారికి స్వస్థత కలిగి ఉన్నదని ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రభా అదేవిధంగా తండ్రి అప్పులలో ఎవరైతే కూరుకొని ఉంటున్నారు తండ్రి, యేసుక్రీస్తు నామమున వీరి అప్పులు కొట్టివేయబడ్డాయని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా అప్పుల నుండి నాయన అభివృద్ధిలోకి వీరు నడుస్తున్నారని ప్రకటిస్తున్నాం తండ్రి. మీ వాక్యము శక్తి కలిగినది తండ్రి. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తుండగా తండ్రి ప్రభా డబ్బు వీరిని వెతుక్కుంటూ వస్తుందని ప్రకటిస్తున్నాం తండ్రి. డబ్బు ఎక్కడున్నప్పటికీ వీరిని వెతుక్కుంటూ వస్తుందని ప్రకటిస్తున్నాం తండ్రి. మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ నజరేయుడైన యేసయ్య నామమున వీరిని ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.